మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 65 అధ్యాయము 3వ వచనం. నా భయము లేక నాకు నిత్యము కోపము కలగజేయుచున్నారు. దేవుని బిడ్డలమైన మనము దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తే చక్కని జీవితం దేవుడిస్తాడు, అందమైన జీవితం దేవుడిస్తాడు. మనం దేవుని నుండి ప్రేమను పొందుకుంటాం. ఇది వదిలేసి భయము లేకోకుండా దేవుని నుండి కోపాన్ని రగిలించుకుంటుంటే మన జీవితం ఏమన్నా బాగుంటుందా? ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డ, ఆయన కోపం తెప్పిస్తున్నావా? ఆయనంటే భయం లేకోకుండా బ్రతుకుతూ ఉంటున్నావా? మార్చుకొని జీవితాన్ని. నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది నువ్వు గనక మార్చుకుంటే. ఇప్పటికైనా తెలుసుకొని ఆయన నుండి ప్రేమను పొందుకునే బిడ్డగా నీవు ఉండాలి. ఆయన క్షమించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయన నిన్ను నిత్యం ప్రేమించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించి ఆయన నుండి ప్రేమను మాత్రమే పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఈ మాటలను మన జీవితాలలో నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ యందు భయభక్తులు లేకోకుండా జీవించి నీకు కోపం రగిలించే బిడ్డలుగా ఇన్నాళ్ళు జీవించాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని రక్షించి నీవే నీ యందలి భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, నీ నుండి ప్రేమను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని మలచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.